నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. తాడేపల్లిలో అయితే వైసీపీ సెంట్రల్ ఆఫీస్ని అధికారులు అయితే కూల్చివేయడం జరిగింది. అసలు ఎందుకు కూల్చివేశారు ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే తాడేపల్లిలో అయితే వైసీపీ సెంట్రల్ ఆఫీస్ని అధికారులు కూల్చివేశారు. ఎందుకు ఇప్పుడు అధికారులు దాన్ని కూల్చివేశారు? అసలు ఏం జరిగింది? ఒకటమ్మా, గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరం వద్ద దాదాపు 2 ఎకరాల స్థలంలో గత అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు పార్టీ ఆఫీస్ కట్టుకోవడానికి ఒక చీకటి జీవో, అంటే జీవో బయటికి రిలీజ్ అవ్వలేదన్నమాట, కాన్ఫిడెన్షియల్ జీవో రిలీజ్ చేసేసి అక్కడ ఆఫీస్ కట్టుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. అదే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. సరే, దానికి సిఆర్డీఏ పరిధిలో ఉన్నప్పుడు అటువంటి కన్స్ట్రక్షన్స్కి అనుమతులు ఉండవు. 2, ఇప్పుడు కడుతున్నది కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ల్యాండ్. అది దాదాపు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ల్యాండ్ 19 ఎకరాలు ఎంత ఉంటే దాంట్లో ఒక 9 ఎకరాలు ఇంచుమించు సబ్జెక్ట్ ఎకరేషన్ ఇంచుమించు 9 ఎకరాలు బోట్ యార్డ్ కింద ఉన్న స్థలం. అది దానికి ఆ అధికారుల దగ్గర నుంచి పర్మిషన్ కూడా తీసుకోలే. ఎక్కడైనా సరే మనం ఒక ఇల్లు కట్టుకుంటున్నామంటే ఇల్లు ప్లానింగ్ కూడా స్థానిక పంచాయతీ ఆఫీసులోనే వాటి పర్మిషన్ తీసుకుని ఇన్ని అంతస్తులు కట్టుకుంటున్నాం, ఇంత స్థలంలో కట్టుకుంటున్నాం అని చెప్పి పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకోలే. అంటే అధికారంలో ఉన్నాం కదా అని చెప్పేసి ఆ లీజ్ కూడా ఎలా తీసుకున్నారంటున్నారు? 1000 రూపాయలు అట్ట సంవత్సరానికి. అది దాదాపు ఒక 50 కోట్ల స్థలం. 1000 రూపాయలు లీజుకి పాపం 1000 రూపాయలు కూడా కట్టగలరో లేదో పాపం చాలా పేదవారు కదా వాళ్ళు. అంటే చాలా పేద ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి. అంటే పార్టీ ఆఫీసులు కట్టుకోవచ్చు, తప్పలేదు. నువ్వు స్థలం కట్టుకో, లేకపోతే ప్రభుత్వం దగ్గర పర్మిషన్ తీసుకుని ప్రభుత్వ స్థలంలో కట్టుకో, తప్పలేదు. కానీ వితౌట్ పర్మిషన్, ఎవరి దగ్గర పర్మిషన్ లేకుండా నేను అధికారంలో ఉన్నాను కాబట్టి నా ఇష్టారీతిని కట్టేసుకుంటాను అంటే చూస్తా ఊరుకోరు కదా అధికారులు. సరే, గత ప్రభుత్వంలో అయితే అధికారులని బెదిరించో రకరకాలుగా భయపెట్టో కార్యక్రమాలు అయితే మొదలుపెట్టేశారు. ఈ రోజున ఆ ప్రాంతానికి సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంటు అధికారులు కూడా నోటీసులు పెట్టి పంపించారు, ఇక్కడ పర్మిషన్ లేకుండా కడుతున్నారని చెప్పేసి. అది ఇప్పుడు బయటకు వచ్చినాయి. గత ప్రభుత్వంలో బయట రాలా, బయటకు వచ్చినాయి. అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నది ప్రభుత్వ చర్యలో ఒక భాగం. అయితే సరే, విచిత్రంగానే ఈ రోజున కొంతమంది ఏమని మొదలు పెడుతున్నారంటే, మేము కక్ష సాధింపు ధోరణికి పాల్పడం, మేము నిర్మిస్తాం కానీ కూల్చివేయం అని చెప్పేసి అధికారంలో వచ్చినటువంటి చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఈ రోజున అధికారులు ఇంకా ప్రమాణ స్వీకారాలు పూర్తి అవ్వకుండానే కూల్చివేతలు మొదలుపెట్టింది అని కొంతమంది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో ఒక ట్వీట్, కక్ష సాధింపు చర్యలకు దిగింది ప్రభుత్వం, కూల్చివేతలు మొదలుపెట్టారు, మేము ధీటుగా ఎదుర్కొంటాం అని ఆయన పాపం అమాయకుల్లాగా ఆయన స్టేట్. ఆయన ప్రజావేదిక కూల్చివేసినప్పుడు అంటే ప్రజల సొమ్ముతో ప్రభుత్వ ఆధీనంలో ఉండే భూమిలో ప్రజల సొమ్ముతో ప్రజల కోసం ఒక ప్రజావేదిక కట్టిన దానికి ఒక ప్రభుత్వ స్థలంలో ఒక పర్మిషన్ లేకుండా అక్రమంగా ఇటువంటి అంటే తక్కువ ధరకే భూమి కొట్టేసి ఇల్లు కట్టుకుంటున్న పార్టీ ఆఫీస్కి రెండింటికి తేడా లేదా? అది చంద్రబాబు నాయుడు గారు అడిగారని చెప్పేసి కూల్ చేశారని ఓనే పేటీఎం పిల్లగాలి కంటే అర్థం కాదు. కొంతమంది జర్నలిస్టులు కూడా పెడుతున్నారు అలాగా, కక్ష ధోరణి చర్యలతో పాల్పడుతున్నారు. అంటే అక్రమ కట్టడాలు కూల్చివేతం ప్రభుత్వ చర్యలో ఒక భాగం. అది కక్ష సాధింపు ఎలా అవుతుంది? ఇప్పుడు మీది ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ కూల్చేసామనుకోండి, కక్ష సాధింపు ధోరణి అనొచ్చు. అక్కడ ఒక పార్టీ ఆఫీస్ని ఒక కాన్ఫిడెన్షియల్ జీవో కూడా బయట పెట్టలేదు. అది అప్పుడు ఒక కాన్ఫిడెన్షియల్ జీవో పెట్టి 1000 రూపాయలు లీజుకి తీసుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పార్టీ ఆఫీసులు కట్టేసుకుంటే రాష్ట్రం వాళ్ళ సొంత ఎస్టేటా? మా ప్రశ్న ఏంటంటే, రాష్ట్రం వాళ్ళ సొంత ఎస్టేటా? అంటే రాష్ట్రంలో ఉన్నట్టు అధికారంలో ఉన్నాం కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములన్నీ వాళ్ళ సొంత భూముల కింద, సొంత ఆస్తుల కింద, వీళ్ళే శాశ్వతం అనుకున్నట్టుగా. మనం ఋషికొండ ప్యాలెస్ గురించి మొన్నదా మాట్లాడుకున్నాం. జరుగుతుంది అంటే ప్రజలకు ఇప్పుడు తెలిసింది, గతంలో తెలలా. ఇప్పుడు అలాగే వీళ్ళ రాష్ట్రంలో ఇప్పుడు వైజాగ్లో కూడా కొన్ని స్థలాల మీద నోటీసులు ఇచ్చారు అధికారులు. ఖచ్చితంగా అది అక్రమ కట్టడం అయితే కూల్చేస్తారు. మీది మాదని కాదు, అధికారంలో ఉన్నా కూడా. అప్పుడు మీ అధికారంలో ఉన్న మా కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకుడు ఎవడైనా సరే అక్రమంగా కట్టేస్తే కూల్చేస్తారు. అది అధికారంలో ఉన్నారో లేరని కాదు, అది ప్రభుత్వ భూమే కాదా, దానికి పర్మిషన్లు ఉన్నాయా లేవా అనేది క్యాటరీ అది చూస్తారు తప్ప అక్రమంగా కట్టేసుకుని దానేమో కూల్చేస్తా అంటేనేమో మా కష్ట ధోరణి సరినట్టు ఇది ఎంతవరకు సమంజసం?
రాష్ట్రంలో మీరు 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 మొదలుపెట్టినటువంటి ప్రజావేదిక కూల్చివేత కాడించి ఇన్ని రకాలుగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులు ఇన్ని ఇబ్బందులు పెట్టారు. రోడ్డు మీదకి ఇంత గేటుకి స్థలం మీద ఏమైనా కారు వెళ్ళినప్పుడు పెడతారు కదా సైడ్ వాళ్ళు, అది వేసుకుంటే కూడా అక్రమ కట్టడం చెప్పి గోడలతో సహా కూల్చేశారు వీళ్ళు గతంలో ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులది. ఈ రోజున అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన స్థలం. అది అక్కడ కనీసం ఆ బోట్ యార్డ్లో ఖచ్చితంగా ఆ సిఆర్డీ పరిధిలో కట్టకూడదు. అటువంటి నిబంధనలు ఉన్నటువంటి స్థలాలను కట్టేసి నా పార్టీ ఆఫీస్ని కూల్చేస్తున్నామంటాం ఎంతవరకు సమంజసం? ఖచ్చితంగా ఇటువంటి రాష్ట్రంలో చాలా ఉన్నాయి. రైట్. ఇప్పుడు కొడాలి నాన్నగారి పేరు కూడా వస్తుంది. ఎందుకంటే అక్కడ ఏదైతే కొన్ని కబ్జాలు చేశారు, 50 కోట్ల విలువైన ఆస్తిని కబ్జా చేశారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అయితే లీజ్ ఇప్పుడు ఏదైతే ఉందో ఆ యజమాని తీసేసుకొని దాన్ని సీజ్ చేసేసుకునే ప్రయత్నంలో కూడా ఉంది. చాలా ఉన్నాయి సరే. ఇప్పుడు ఒకటి బయట వస్తున్నాయి. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారంటే అధికారులు బెదిరించారు, ప్రతిపక్ష పార్టీ వారిని బెదిరించారు, చట్టం వాళ్ళని చుట్టానికి చేసుకున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పోలీసులను వాడుకున్నారు, అధికార యంత్రాంగాన్ని వాడుకున్నారు. ఆ పని చేయకపోతే అధికారుల మెడ మీద కత్తి పెట్టి చేయించారు. అధికారులకు తెలుసు తప్పు, మనం చేస్తున్న పని తప్పని తెలుసు, కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధినేతలు చెప్తున్నారు. చేయకపోతే మహా అయితే దొరికైతే ట్రాన్స్ఫర్ చేసేవారు. గత ప్రభుత్వాలు అలా కాదు, వాళ్ళని రెండు రకాలుగా కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యక్తులను ఇబ్బంది పెట్టడం, భయపెట్టడం, అంటే ఒక విధంగా మానసిక హింసకు గురి చేసి పనులు చేయించుకున్నారు. కానీ ఇప్పుడు జరగదు కదా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, ఖచ్చితంగా ఇటువంటి అక్రమ కట్టడాలన్నీ బయట తీస్తుంది. వీళ్ళ 13 జిల్లాలు అంటే ఉమ్మడి 13 జిల్లాల్లో ఎక్కడెక్కడ వీళ్ళు అధికారులు ఉన్నారు కదా అని చెప్పేసి ప్రభుత్వ స్థలాలని, లేకపోతే దేవాలయ భూముల్ని, వక్ఫ్ బోర్డు భూముల్ని, అటవీ భూముల్ని, ఒకటని కాదు ప్రజా సంపదని ఏ విధంగా దోచుకోవాలో ఆ విధంగా దోచుకున్నారు. అవన్నీ ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో బయట పెడతాం. నిజంగా అది సక్రమంగా కట్టడాలు అయితే చట్టం ఖచ్చితంగా మమ్మల్ని అడ్డుకుంటుంది. అది సక్రమంగా కట్టుకున్నారో కొనుక్కున్నారో చేసుకుంటున్నారని. అది అక్రమంగా కట్టడం అయితే ప్రభుత్వం కూల్చేస్తుంది. దాని కక్ష ధోరణి చర్యలు అని చెప్పేసి బేదరుపులు, లేకపోతే బేలారుపులు, అంబటి రాంబాబు గారి ట్వీట్ పెడతాం, లేకపోతే మాజీ ముఖ్యమంత్రి గారు ట్వీట్ పెట్టడం, ఇది కక్ష ధోరణి చెప్పి మాట్లాడటం ఉందే. ఇవన్నీ కాదు, ఖచ్చితంగా అక్రమ కట్టడం అయితే కూల్చివేతే జరుగుద్ది. అంతే తప్ప మీకు నోటీసులు ఇస్తారు, నోటీసుల పీరియడ్లో దానికి రెస్పాండ్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా కూల్చేస్తారు. ఖచ్చితంగా అదే జరుగుద్ది. సరే, అంటే ఇప్పుడు ఇదే కాకుండా చాలా ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకుని కొడాలి నాని గారు చేసిన భూ కబ్జాలు అండ్ ఇంకా విశాఖలో చాలా భూములు కూడా కబ్జా చేశారు కదా, మరి వాళ్ళందరి మీద కూడా ఒకటండి, ఒక అక్రమ కట్టడాలనే కాదు, కబ్జాలు చేసినటువంటి స్థలాలు. వైజాగ్ మీద ప్రేమ చూపించినట్టు రకరకాలుగా వీళ్ళు మాట్లాడితే వైజాగ్ని మేము రాజధాని పాలన వైజాగ్ ప్రజలను ఏదో భ్రమలో పెట్టాలని చూశారు. సరే, వైజాగ్ ప్రజలు అంటే గోమె కొట్టారు, అది వేరే విషయం. కానీ వైజాగ్లో ఉన్నటువంటి దాదాపు మెజారిటీ 1000 ఎకరాలు బడుగు బలహీన వర్గాల ఎకరాలు వాళ్ళ పొలాలు స్థలాలు అయినాయి. అవన్నీ కబ్జాలు అయిపోయినాయి. అవన్నీ వాటన్నిటి మీద కూడా విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా వైజాగ్ అనే కాదు, రాష్ట్రంలో ఉమ్మడి 13 జిల్లాల్లో అనేకటువంటి ముఖ్యమైనటువంటి ప్రభుత్వ స్థలాలన్నిటి మీద వీళ్ళు కాకులు రాబందుల్లో వాలిపోయారు. ఆ స్థలాలు కావచ్చు, ఆ స్థలాలు ఆక్రమించి కట్టుకున్న కట్టడాలు కావచ్చు, అన్నిటి మీద ప్రభుత్వ పరంగా చట్టపరంగా ఖచ్చితంగా చర్యలు జరుగుతాయి. చర్యలు చేయకపోతే తప్పు, చర్యలు తీసుకోవాలి, అది ప్రభుత్వ బాధ్యత. అంతే తప్ప గత ప్రభుత్వం ఆక్రమించుకుంది కదా అని చెప్పేసి చూస్తూ ఊరుకుంటే మా తప్పిదం అవుద్ది. రైట్, ఖచ్చితంగా అన్నిటి మీద చర్యలు ఉంటాయి. సరే, రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.